దేశంలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత దూరదృష్టితో ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం పేదరిక నిర్మూలనకు దిక్సూచిగా మారిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో P4 కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన మార్గదర్శకుల సత్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలోని సంపన్న పౌరులు మార్గదర్శకులుగా అత్యంత పేదరికంలో ఉన్న 20% బంగారు కుటుంబాల అభివృద్ధికి తోడ్పాటు అందించడం ఒక గొప్ప సామాజిక బాధ్యతని కొనియాడారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 8760 మంది మార్గదర్శులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 51,353 కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని వివరించారు. పాతపట్నం నియోజకవర్గం 72.35% దత్తతతో జిల్లాలోని అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. మొదటి సంవత్సరం P4 విధానానికి కంప్లీట్ అయినందున రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు కానీ జిల్లా మంత్రి కానీ ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ మరి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పేదరిక నిర్మూలన కోసం ఈ కార్యక్రమం పెట్టి ఒక సంవత్సర కాల వ్యవధి అయింది కాబట్టి ఒకసారి సంవత్సర కాలం పాటు మనం ఏం చేసుకున్నాం, ఎన్ని కుటుంబాలు మనం చైతన్యం తీసుకొచ్చాము, ఎంతమంది మార్గదర్శుల్ని మనం చైతన్యం చేయగలిగాము అనే విషయం మీద ప్రధానంగా ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా దానికి ఇచ్చేసినటువంటి జిల్లా మ్యాజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్ గారు, స్వప్నిల్ దినకర్ గారు, అలాగే గౌరవ స్థానిక శాసనసభ్యులు గుండి శంకర్ గారు, మరి అలాగే డిఆర్ఓ విశ్వేశ్వరరావు గారు, అలాగే ఈ నియోజకవర్గం స్పెషల్ ఈఓ ప్రసన్న గారు, మరి అలాగే ఈరోజు వేదిక పైన ఉన్నటువంటి మార్గదర్శులు కానీ, అలాగే బంగారు కుటుంబాలు కానీ, మరి వేదిక ముందున్నటువంటి మార్గదర్శులు కానీ, బంగారు కుటుంబాలు కానీ, ఉన్నతాధికారులు కానీ, పత్రికా మిత్రులు కానీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా P4 విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అయితే దీని విధి విధానాలు ఏంటి, ఏ రకంగా ఆచరించాలి అనేది చాలా కొత్త విధానం. అంటే ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి ఒక ఆచరణ చేయలేదు. వాస్తవం మాట్లాడుకుంటే మన రాష్ట్రం కాకుండా ఇంకే రాష్ట్రంలో కూడా ఇలాంటిది లేదు, ఏ దేశంలో కూడా ఇలాంటిది లేదు. అయితే ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు తీసుకొచ్చారంటే, ఇక్కడ మన ఒక మార్గదర్శి శివరాజు గారు ఆయన చిన్నప్పటి నుంచి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ చేశారు. ఒక ఆయన ఊర్లో ఆయన చెరువును బాగు చేసి ఒక వాకింగ్ ట్రాక్ చేశారు. అలా ఒక ఆయన వాటర్ ప్లాంట్ ఇచ్చారు. అలాగే డాక్టర్ జేమ్స్ డీన్ గారు ఉన్నటువంటి పిల్లల్ని, హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లల్ని మెడికల్ క్యాంప్స్ రన్ చేసి వాళ్ళ ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరచడానికి ఆవిడంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. అంటే ఇవన్నీ స్వతహాగా చేస్తున్నవే. అంటే ఎవరు దీనికి పేమెంట్ ఇవ్వట్లేదు, ఎవరు దీన్ని ప్రభుత్వం కానీ వాళ్ళు కానీ ఎవరు కూడా దీనికి పేమెంట్ ఇవ్వట్లేదు. స్వతహాగా మానవతా దృక్పథంతో వాళ్ళకి ఎవరో వాళ్ళగా చేయడం మాట. ఇలాంటి ఒక మంచి పని మన కమ్యూనిటీ అంటే మన జనాభాలో జనరల్గా ఉన్నటువంటి మార్గదర్శకులు అందరూ కూడా. అయితే వీళ్ళని ఎప్పుడూ కూడా పబ్లిక్లో రారు. వాళ్ళు ఎప్పుడూ కూడా పబ్లిక్లోకి వచ్చి వాళ్ళని మనం సన్మానం చేయాలన్నా కూడా, లేదంటే వాళ్ళకు ఒక వేదికగా ఇచ్చి 10 మందికి తెలియజేసాలి, వాళ్ళు చేసినటువంటి మంచి పని తెలియజేసాలన్నా కూడా చాలా కష్టమైన పని ఉండేది గతంలో. ఎవరో రోటరీ క్లబ్ కానీ లయన్స్ వాళ్ళు కానీ వాళ్ళు అభినందిస్తూ ఉంటారు. అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చారు. పెద్ద ప్లాట్ఫామ్ అంటే ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్లానింగ్ ఆఫీసర్, జిల్లా ప్లానింగ్ ఆఫీసర్ వేసి, అలాగే ప్రతి నియోజకవర్గంలో విజన్ ప్లానింగ్ ఆఫీసర్ వేసి ఇలాగా బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేయండి, మార్గదర్శకులను ఐడెంటిఫై చేయండి. వీళ్ళు చేయడమే కాకుండా కొత్త వాళ్ళని కూడా ప్రోత్సహించండి. ఎందుకంటే ఇక్కడ ఈ P4 విధానంలో డబ్బులు ఇవ్వడం ఒకటే కాదు. అంటే P4 అంటే దత్తత తీసుకోవడం అంటే నాకు చదువుకు డబ్బులు ఇచ్చారు, లేకపోతే నాకు ట్రాన్స్పోర్ట్కి డబ్బులు ఇచ్చారు, లేకపోతే నాకు ఏదైనా హెల్త్ రీతి వస్తే డబ్బులు ఇచ్చారు కాదు.
అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చదువుకుంటే బాగుంటుంది, నువ్వు ఏం చదువుకుంటే బాగుంటుంది, నీకు ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది మార్గదర్శులు వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడం. ఈరోజు హాస్పిటల్స్ ఉన్నాయి, మనకి మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాయి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చదువు చెప్తాయి, ఏం చదువు కావాలన్నా కూడా ఫ్రీగా చదువు చెప్తున్నారు. అలాగే